చూపిస్తున్నారా సార్? ఏం సినిమా చూపిస్తున్నారా? ఏం సినిమా చూపిస్తున్నారు నాకు అర్థం కాదు. చిన్న అంశం, ఇంతకుముందే నేను అద్దంకి దయాకర్ ఇంకొక వీడియో అద్దంకి దయాకర్ అడవైన వీడియో ఇంకోటి విడుదల చేసిండు. ఆయన చేసిన తప్పు ఇంకా కూడా మళ్ళీ దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం. అదే వీడియోలో ఏం మాట్లాడతాడంటే, ఎక్కడైతే పవిత్ర స్థలాలు ఉంటాయో, మళ్ళీ కూడా చెప్తున్నా, ఎక్కడైతే పవిత్ర స్థలాలు ఉంటాయో అక్కడ శుద్ధ శక్తులు ఉంటాయని చెప్తున్నాడండి. ఎక్కడైతే పవిత్ర స్థలాలు ఉంటాయో అక్కడ క్షుద్ర శక్తులు ఉంటాయి అంటే ఏందండి ఇది? ఇది ఎక్కడి రామూర్తి గారు పవిత్రమైన ప్లేసులో క్షుద్ర పూజలకు రామూర్తి గారు వన్ సెకండ్ అద్దంకి దయాకర్ బయట ఉంది ఆ బయట కూడా విందాం, మీరు ఆగండి, ఆ బయట విందాం. క్షుద్ర పూజలు ఎందుకు చేసినావు అని అంటే లీగల్ నోటీసులు పంపిస్తున్న పరిస్థితి. నాకు, మా పిసిసి ప్రెసిడెంట్కు, మా రామ్మోహన్కు ఎవ్వరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి లీగల్ నోటీసులు పంపిస్తున్నాం. డెఫినెట్గా లీగల్గా దాన్ని ఫైట్ చేస్తాం, దాన్ని ఎదుర్కొంటాం. ఎందుకంటే మీ హయాంలో లీగల్ నోటీసులు కాదు, కేసులు పెట్టి జైలు వేస్తేనే పోయిన వాళ్ళం రా నాయనకి, ఇదేం పెద్ద సమస్య కాదు. బట్ ఎందుకు భయపడుతున్నావు? భయపడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది నీకు? ఆలోచించుకో. నువ్వు గత సంవత్సరంలోనే శివమొగ్గ పోయేటప్పుడు సెక్యూరిటీ ఆఫీస్లో పోలీస్ ఆఫీసర్ అని చెప్పి తలదాచుకున్నావో లేకపోతే అక్కడ ఉన్నావో ఆ సమాచారం ఉంది నాకు. బట్ నీవు పూజలకు పోతావు అది అనేది ఎవరైనా దాన్ని ఆహ్వానించాల్సిందే. పూజలు ఎవరు చేసుకుని చాలా మందికి తెలియంది ఏంటంటే, ఎక్కడైతే పవిత్ర క్షేత్రాలు ఉంటాయో అక్కడే ఈ క్షుద్ర శక్తులు కూడా ఉంటాయి. తాంత్రిక పూజలు, మాంత్రిక పూజలు చేస్తారు. ఇలా రెండోసారి హిందూ సమాజం పూజలు చేస్తున్నవని మా దృష్టికి వస్తేనే దాన్ని ఇలా బహిర్గతం చేసిన పరిస్థితి. దానికి ఉలిక్కి పడుతున్నావు. నేను అంటున్నా, ఇలా కాళీ దగ్గరికి పోయినావు, అమ్మవారికి దగ్గరికి పోయినావు కదా, అమ్మ మీద ప్రమాణం చేసి నేను అక్కడ ఏ పూజలు చేయలేదని నువ్వు ప్రకటిస్తావా? విన్నారా అండి ఆ జ్ఞానం విన్నారా? ఎక్కడైతే పవిత్ర ప్రదేశాలు ఉంటాయో అక్కడ క్షుద్ర శక్తులు ఉంటాయట. ఈయన వాస్తవం చెప్పండి, హిందూ సమాజం వంగబెట్టి కుదిరా తప్పలేదు. అదే విధంగా ఒట్టేయాలన్నట. మీరు ఒట్టే రాదులే నాయన. ఇప్పుడు ఆడ పూజలు చేస్తారు, అది కూడా ఆగమ శాసనం ప్రకారం, అదే విధంగా ఆలయాలకు సాంప్రదాయాల ప్రకారం పూజలు చేస్తారు. మళ్ళీ కూడా చెప్తున్నా, ఆ రెండు ఆలయాలకు సంబంధించి ప్రధాన అర్చకులను లైన్లో తీసుకొని మాట్లాడితే వీళ్ళ బండారం బయటపడుతుంది. దొంగలు, లంగలు, పచ్చి అబద్ధాలు చెప్పుకుంటా, పచ్చి ఏదైతే మంచి విషయం ఏదన్నా ఉంటే దాన్ని మొత్తం కంప్లీట్గా మరుగ్గానికి ఇప్పుడే మేము వాస్తవంగా ఒక పెద్ద సురేష్ చనిపోయిన బాధలో మేమున్నాము. ఆ వాస్తవంగా ఇంకా 10 రోజులు కూడా కాలేదు. మేము ఆ పనిలో ఉంటే ఈ దుర్మార్గుడు అమెరికాలో ఉండి బాగా దాగి వీడియోలు పెట్టుకుంటా, ఏందండి ఈ పరిస్థితి? ఈ దుర్మార్గమైన ఆలోచనలు. అసలు పూజలు వేరు, క్షుద్ర పూజలు వేరు. క్షుద్ర పూజలు ఎవరు చేస్తారండి? అసలు ఇప్పుడు వాస్తవంగా క్షుద్ర పూజలు అని మాట్లాడినా కూడా వాస్తవంగా బొక్కలు వేయవచ్చు, వాళ్ళని వాస్తవంగా జైలు వేయవచ్చు. నోటీసులకు ఎందుకు భయపడుతున్నాడు? ఎవడు భయపడ్డాడు? మేము భయపడుతున్నామా? మేము నోటి మాటకు విలువ ఉండదు కాబట్టి నోటీస్ పంపినాం. నోటి మాటలు చెప్తే ఏమవుతుంది? నీకు చేయలేదని చెప్తే మళ్ళీ నువ్వు నోటీస్ పంపు, నీకు ధైర్యం ఉంటే అంటారు. అందుకనే మేము నోటి మాటకు విలువ ఎప్పుడు ఉండదు, అది కూడా లీగల్గానే కొట్లాడాలి. ఎందుకంటే మంత్రాల నెపంతో కానీ క్షుద్ర పూజలు చేస్తున్నాడని ఒకరి మీద అభియోగం పెడితే అభియోగం ఎవరిపైతే మోపిల్లో వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. జైలు ఊసని లెక్క పెట్టవలసిన పరిస్థితి ఉంటుందని ఈ రోజు మళ్ళీ ఒక వీడియో పెట్టిండు. అప్పటికైనా కూడా మహేష్ కుమార్కి తెలిసింది. మహేష్ కుమార్ గారు వెనకకు తీసుకున్నారు. క్షుద్ర పూజలు లేవు, 70-80 సంవత్సరాల కింద ఉండే దాన్ని మేము చదువుకోనికి ప్రయత్నం చేస్తున్నాం. ఈయన చదివిండు, కానీ అక్కడ ఇంకా అసలు విషయం అక్కడికి పోనట్టున్నది. ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టున్నది. మళ్ళీ రేపేం మాట్లాడు చూడాలి. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఒకవేళ తెలంగాణ నేల మీద హిందూ సమాజానికి సారీ చెప్పకుండా వస్తే మాత్రం నీకు ఖచ్చితంగా ఉంటుంది బిడ్డ అని చెప్తున్నా. ఎందుకంటే నువ్వు ఒక దళిత బిడ్డవు, నువ్వు ఉద్యమకారుని, నువ్వు ఏ విధంగా మాట్లాడు ఆ విధంగా మాట్లాడు. కానీ హిందూ సంస్కృతిని కానీ హిందూ పూజలు కానీ, ఇంతకుముందు ఒక మిత్రుడు వచ్చాడు, ఇంతకుముందు కూడా వేరే టీవీలో వచ్చాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు, లేడీస్తో ఆటగాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అటువంటి వాళ్ళని వాస్తవంగా ఏంటంటే చెప్పండి. ఎందుకంటే ఏ ప్రశ్న అడిగితే ఆ సమాధానం చెప్పండి. నేనేమన్నా మహేష్
మహేష్ కుమార్ గౌడ్ గారు వెనకకు తీసుకున్నాడు. ఆ వెనకకు తీసుకున్న వీడియో చూపెడతా అంటే ఆయనకేమైందండి? మధ్యలో వచ్చిండు. వస్తారు భయ్, నువ్వు మాట్లాడినట్టు అభ్యంతరకంగా మాట్లాడినప్పుడు నాయకులను రామూర్తి గారు, నాయకుల మీరు అలాగే పట్ల ఉండండి. విద్వేషపూరితంగా మాట్లాడు, wait. మహిళల పట్ల మీరు విద్వేషపూరితంగా ఆగండి. మాట్లాడినప్పుడు ఏమండి, భారతదేశంలో ఉన్న తిరుచి కావచ్చు, శివమొగ్గ కావచ్చు, ఈ ఆలయాల్లో నిజంగా క్షుద్ర పూజలు జరుగుతున్నాయా? సో మరి